గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. ఏ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కృష్ణాష్టమి పండుగ వెళ్ళిపోయి చాలా రోజులైంది కదా, ఏటి ఎట్టాగ ఉదయాన్నే కృష్ణుడు పాటలు పాడుతా ఉన్నావు? అయితే గీతే వినాయక నవరాత్రులు కాబట్టి బొజ్జ గణపతి పాటలు పాడాలి కానీ ఏటా పార్టీ మార్చేసినవిట్రా? మాయా కృష్ణుడు రాముడు గణపతి దేవుడా ఎవరైనా సరే రాజకీయం చేయడం చాలా మామూలు అయిపోయింది కదా మాయా. ఏంట్రా నీ యాదవ స్టేట్మెంట్లు అర్థమయ్యేలా చెప్పరా సాన్నా? మాయా ఏపీలో రాజకీయాలు ఎంత విచిత్రంగా మారిపోతున్నాయి చూసావా? ఏమైందిరా బాబు, అధికారం మారితే రాజకీయం మారడం సహజమే కదా. వైసీపీ అధికారంలో ఉంటే దాడులు దౌర్జన్యాలు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి అందరికీ ధైర్యం వచ్చింది. కామెడీ ఏముంది ఇందులో? కామెడీ అంటే అదే కదా మాయా, ఈ ధైర్యం ఎంతగా వచ్చేసిందంటే ఏకంగా కొలచెట్లు పెట్టేస్తున్నారు. ఎవర్రాళ్ళ? అది సరే, కృష్ణుడు పాట ఎందుకు పాడేవురా? అంటే అదేదో చెప్తా ఉన్నావు, ముందు ఆ పాయింట్కి రా. అక్కడికి వచ్చామయ్యా. బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆయన కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై దండయాత్ర చేస్తున్నాడు. ఏంట్రా బాబు, కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై దండయాత్ర? ఇదేం పిచ్చి? అదే కదా, కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని చెరువులో పడేస్తా అంటూ క్యూఆర్ కోడ్లు పెట్టి మరీ పోస్టర్లు వేసి పాదయాత్రకు వెళ్ళిపోతున్నాడట. పాదయాత్ర కూడా క్యూఆర్ కోడ్లా? ఆయన పాదయాత్ర చేస్తే జనం రావడం కష్టమని ఆ కోడ్లు పెట్టి జనాన్ని ఆకర్షించాలనుకుంటున్నాడా? అదే కదా రాజకీయం కోసం, కాకపోతే ఎవరికైనా నిజంగా అసలు కృష్ణుడికి రూపం ఎలా ఉంటుందో తెలుసా? అదేరా, అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికైనా తెలుసా? రామచంద్ర యాదవ్కి ఏమైనా తెలిసేమో కానీ ఇక ఎన్టీఆర్ రూపంలో కృష్ణుడు ఉండటం మాత్రం ఆయన మనోభావాలను దెబ్బతీసినట్లుందరా. మరి ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణుడి వేషం వేశారు కదా, అందుకని జనం ఆయనలాగే ఉంటాడని అనుకుంటారు. అది తప్పు కాదు. అది తెలుగులో, కన్నడలో మరో నటుడు, తమిళ్లో మరో నటుడు, హిందీలో మరో నటుడు ఇలాంటి వేషాలు వేస్తారు. కృష్ణుడి వేషం వేసి హక్కు అందరికీ ఉంటుంది. వారు ఆ రూపంలో విగ్రహాలు పెట్టుకోవడం తప్పు అని ఎవరూ చెప్పలేదురా. మరి ఖమ్మంలో ఇలాంటి విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు కోర్టు అభ్యంతరాలు చెప్పిందట కదా? అవును, కోర్టు కొన్ని మార్పులు చేయమని చెప్పింది, అంతేగాని ఆ విగ్రహాన్ని పడగొట్టమని చెప్పలేదు. ఇప్పుడు అదే కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టేసుకుని రామచంద్ర యాదవ్ కొలసిచ్చి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తా ఉందిరా ఓబు. మాయా కొలచిచ్చులు పెట్టడం వల్ల ఆయనకి ఏమైనా లాభం ఉంటుందా? లాభం కాదురా, ఆశ. ఆయనకు రాజకీయాల్లో ఏదో ఒకటి చేసేయాలన్న కోరిక మొండుగా ఉన్నట్లుంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. కొత్త పార్టీ పెట్టి బేరమన్నాడు కదా. అందుకే కదా ఒకప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేశాడు, తర్వాత ఆ పార్టీ భరించలేకపోయింది. కానీ మాయా రామచంద్ర యాదవ్ మాత్రం ఏం బిజినెస్ చేస్తాడో తెలియదు, కానీ మంచి సౌండ్ పార్టీ అంటే మాయా ఫుల్ పైసలు అంట. దాన బలం ఉంది కాబట్టి సొంత పార్టీ పెట్టుకున్నాడు. డబ్బుంటే సరిపోయినట్లుందా? ఓట్ల బలం కూడా ఉండాలి కదరా, అదే లేదు. అవును, గత ఎన్నికల్లో 2 చోట్ల నుండి పోటీ చేశాడు. మంగళగిరిలో పోటీ చేసి కేవలం 300 ఓట్లు సాధించాడు. 300 ఓట్ల అంటే పాల పార్టీ కంటే బెటరేగా. అంత ఖర్చు చేసి 300 ఓట్లేట్రా. మా చుట్టాలు పక్కలు మా ఇంట్లో వాళ్ళు ఓట్లు వేసినా నాకు కూడా ఓ 500 ఓట్లు వచ్చేవి కదరా. నీ పాపులారిటీ వేర్లేమయ్యా, కానీ పొంగనూరులో 4000 ఓట్ల వరకు వచ్చాయంట రామచంద్ర యాదవ్. ఇప్పుడు కుల రాజకీయాలతోనే తన మార్కు చూపించాలని ప్రయత్నంలో ఉన్నాడట. ఎన్టీఆర్ కృష్ణుడు కాదు, కానీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఉండకూడదని ఎక్కడా లేదు. ఇలాంటి వాటితో రాజకీయాలు చేసి రామచంద్ర యాదవ్ సాధించేది ఏముంటుందో బూడిదే. మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నాడంటే ఒక అధికారం లేని వాళ్ళు, ధనబలం ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు, ప్రజల మనోభావాలు మాత్రమే పడతాయి. తన నియోజకవర్గం ఈ 4 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేసి జనం మెప్పు పొందొచ్చు కదా. అది వదిలేసి కృష్ణుడు ఎన్టీఓడు అంటూ కాళ్ళ మీద పడ్డాడు ఇట్రా. నువ్వు ఇవన్నీ ఎట్టగా చెప్తాలే కనుకమయ్యా. ఈ రోజు మనం ఇక్కడ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? కుల రాజకీయాలు చేయబట్టే కదా. మరి పాపులారిటీ వచ్చేసినట్లే కదా. పబ్లిసిటీని మించింది ఏముంటుంది మాయా? కానీ జనం నమ్ముతారా? మనోడికి భవిష్యత్తు ఉంటుందా అని డౌట్ అనుమానం ఉంది. భవిష్యత్తు బూడిదా ఏముండదు రోయ్.
ఈ రోజు ఆయన ఒక నటుడు విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. రేపు ఇంకొకరు విగ్రహం అలా ఉంటుంది కాబట్టి అది ఉండకూడదని వంకలు పెట్టడం గ్యారంటీ ఏముంటది? అంటే ఆయన రాజకీయ జీవితం ఈ కుల చర్చలుగా పరిమితం అవుతుందంటే కాంపిటీషన్ కెట్టమయ్యా. అంతే కదా, లేకపోతే ఇట్రా జనం దృష్టిలో పడడానికి, మీడియాను ఆకర్షించడానికి, రాజకీయాలు చేయడానికి ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ అవి పట్టించుకోకుండా విగ్రహాలు చెరువులో పడేస్తా అంటాం ఏంటి ఇడ్డూరం కాకపోతే? అంటే కృష్ణుడి జోలికి వెళ్ళినా ఎన్టీ ఓడి జోలికి వెళ్ళినా రాజకీయ చమాలు తప్పదంటావు. చేసే పని జనం మెప్పు పొందేలా ఉండాలి, ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉండకూడదు. లేకపోతే ఎంత డబ్బున్నా ప్రయోజనం శూన్యురా సాన్నాసి. అంటే ఏంది నువ్వనేది? అతగాడికి రాజకీయ భవిష్యత్తు లేదంటావా? భవిష్యత్తు బాటా చెప్పా, అంత సీన్ లేదు. రామచంద్ర యాదవ్ డబ్బు సరిగ్గా ఖర్చు చేయడం ఎలా అనే పాట ఎవరైనా చెప్పాలరా, లేకపోతే ఉన్నదంతా తాళేసుకుంటాడు. ఎవరో ఎందుకు, నేను లేనా? ఏంది కట్టమయ్యా? రేపు ఉదయాన్నే 3 గంటలకు బస్కి వెళ్ళి చెప్పేసి వస్తాను. ఏమంటా? వెళ్ళిరా, అప్పుడు కానీ దివాళా తీసి దేశదిమ్మరగా మారిపోవడం. ఎంత ఉన్నారు యాదవసానాసి, ఏడకరా వెళ్ళేది? నీ ముఖం అద్దంలో చూసుకున్నా పో, ఇంటికెళ్ళి మీ ఆవిడని కొట్టొద్దని బ్రతిమలాడుకో. అదే చేత కాదు రాజకీయాలు చేసేస్తాడంటే, రాజకీయాలు చేత సానాసి. ఓకే అమ్మయ్యా, అన్నీ అడగడలే, నేను పోతున్నా ఇంటికి. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.